Hello everyone, I'm Dr. Lavanya Madasu, obstetrician and gynecologist. జూన్ 21 మనం ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చాలామంది యోగా అనగానే మన బాడీని రకరకాల భంగిమల్లో ట్విస్ట్ చేయటం అని అనుకుంటారు. కానీ యోగా అనే పదానికి యూనియన్ అంటే కలయిక అని అర్థం. యోగా అంటే మన బాడీ, మైండ్ అండ్ ఆత్మ యొక్క సమన్వయం. సో యోగా ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఎక్సర్సైజ్, యోగా ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్. ప్రెగ్నెన్సీలో చేసే యోగా వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఉండే స్ట్రెస్ తగ్గుతుంది, బ్యాక్ పెయిన్, కాళ్ళ నొప్పులు కూడా తగ్గుతూ ఉంటాయి, మదర్ అండ్ బేబీ బాండింగ్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ప్రెగ్నెన్సీలో చేసుకోవాల్సిన సింపుల్ యోగా ఆసనాలు మన యోగా ట్రైనర్ లక్ష్మి గారి ద్వారా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో లక్ష్మి గారు నమస్తే అండి. సో ప్రెగ్నెంట్ లేడీస్ మెయిన్లీ ఏంటంటే చాలా భయం ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది ప్రెగ్నెన్సీ రాగానే. సో ఆ స్ట్రెస్ రిలీజ్ అయ్యి వాళ్ళు ఫ్రీగా, ఫ్లెక్సిబుల్గా, స్ట్రాంగ్ అవ్వడానికి మనకి యోగా అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వాళ్ళు ఇంటి దగ్గరే రెగ్యులర్గా వాళ్ళు చేసుకోగలిగిన కొన్ని యోగా ఆసనాలు ఈరోజు మా ఫాలోవర్స్కి మీ ద్వారా చెప్దామని. ఓకే మేడం, తప్పకుండా, షూర్. ఫస్ట్ మనం వార్మప్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ 2 కాళ్ళ మధ్య సమానమైనటువంటి దూరం ఉండాలి. 2 బొటన్ వేళ్ళని ప్రెస్ చేయాలి. తర్వాత 4 ఫింగర్స్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ పొజిషన్. నెమ్మదిగా మనం బ్రీతింగ్ తీసుకుంటూ చేతుల్ని నెమ్మదిగా పైకి తీసుకెళ్తున్నాం. బ్రీతింగ్ని వదిలేస్తూ నెమ్మదిగా చేతుల్ని కిందకి. అగైన్ బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్, స్లోలీ డౌన్. ఇలా ఒక 4-5 టైమ్స్ మనం చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ మూమెంట్స్. ఇన్హేల్, హెడ్ అప్, ఎక్సేల్ డౌన్. నెమ్మదిగా నెక్ని లెఫ్ట్కి టర్న్ చేయాలి. స్లోగా సెంటర్కి వచ్చేయాలి. మళ్ళీ నెక్ని రైట్కి, నెమ్మదిగా సెంటర్. వన్స్ అగైన్ లెఫ్ట్ అండ్ రైట్. ఇలా వచ్చేసిన తర్వాత షోల్డర్స్ రొటేషన్. జస్ట్ మనం వార్మప్. 1 2, చెస్ట్ బాగా ఎక్స్పాండ్ అవ్వాలి. 3 4 5. నెక్స్ట్ దీనికి ఆపోజిట్గా 1 2 3 4. నెమ్మదిగా చేతుల్ని విదిలించాలి, ఫింగర్స్ని. 1 2, షోల్డర్ లెవెల్లో ఉండాలి. 3 4 5. మళ్ళీ అప్. 1 2 3 4 5. డౌన్. 1 2 3 4 అండ్ 5. స్టాప్. రిలాక్స్గా మళ్ళీ బ్రీతింగ్ తీసుకొని వదిలేయాలి. ఎడమ కాలు కొంచెం దూరంగా ఉంచేసి షోల్డర్ లెంత్ ఉండేట్లుగా ఉంచుకొని హిప్ రొటేషన్ చేయాలి. 1. ప్రతిదీ కూడా ఒక 20 టైమ్స్ చేస్తే బాగా బెనిఫిట్ ఉంటుంది. 2 3 4. నేను 4 కౌంటే చూపిస్తున్నాను. నెక్స్ట్ దీనికి ఆపోజిట్గా 1 2 3 అండ్ 4. నెక్స్ట్ రైట్ నీ అప్. జస్ట్ ఒక 5 కౌంట్స్. 1 2 3 4 5. డౌన్. నెక్స్ట్ అప్. 1 2 3 4 5. డౌన్. నెక్స్ట్ ఆపోజిట్గా 1 2 3 4 5 6 7 8 9 అండ్ 10. స్టాప్. అగైన్ రిలాక్స్. ప్రతి శ్వాసని కూడా మనం గమనించుకోవాలి. పొట్ట మీద చేయి ఉంచుకోవాలి. ఎడమ చేతిని నావెల్ మీద ఉంచుకోవాలి. బ్రీతింగ్ కంప్లీట్గా తీసుకోవాలి. మనసుని శ్వాస మీదే ఉంచాలి. కాళ్ళని స్ట్రెచ్ చేసుకోవాలి. 1 2 ఫింగర్స్ మొత్తాన్ని స్ట్రెచ్ చేసుకోండి కలిపి. 3 4 5 మనకి క్రాంప్స్ రాకుండా ఉంటాయి. 6 7 8 9 10. ఈ విధంగా మళ్ళీ కాళ్ళని బాగా కదిలించుకోవాలి. టోస్ 2 టచ్ అయ్యేటట్లుగా. 1 2 3 4 అండ్ 5. చాలు. ఇప్పుడు ఏ ట్రైమిస్టర్లో ఉన్నా కూడా అమ్మ మనకి థైస్ దగ్గర మనకి స్ట్రెంగ్త్ కావాలి కాబట్టి, గ్రావినీరే మొత్తం కూడా ఓపెన్ అవ్వాలి కాబట్టి
అలానే లోయర్ అబ్డామినల్ మజిల్స్, అప్పర్ అబ్డామిన్ మొత్తం ఇది మొత్తం స్ట్రెంగ్త్ కావాలి కాబట్టి కొన్ని చిన్న చిన్న చేసుకోవచ్చు. ఇది మనకి బాడీ కోఆపరేట్ చేస్తేనే మనం చేయాలి, కోఆపరేట్ చేయకపోతే ఆగిపోవాలి. ఓకే, ఈ విధంగా రైట్ లెగ్ని ఫోల్డ్ చేయాలి జస్ట్ సైడ్కి, అంతే. ఈ విధంగా ఒక సర్క్యులర్ మూమెంట్ లాగా 1 2 3 and 4. దీనికి ఆపోజిట్గా 1 2 3 and 4. నెక్స్ట్ రెండో వైపు కూడా చేయాలి. 1 2 3 4. ఆపోజిట్గా 1 2 3 and 4. ఇది చేస్తే ఏమవుతుందంటే ఈ కాలు దగ్గర ఉండే నర్వస్ సిస్టమ్ కానీ అంతా కూడా స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటుంది. ఇలా చేసిన తర్వాత మళ్ళీ రెండు కాళ్ళని దూరంగా ఉంచేసుకొని రిలాక్స్గా బ్రీతింగ్ తీసుకొని బ్రీతింగ్ వదిలేయాలి. రిజల్ట్స్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ బటర్ఫ్లై పొజిషన్. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేస్తున్నాం, నెక్స్ట్ రైట్ లెగ్ని ఫోల్డ్ చేస్తున్నాం. ఈ రెండు అరికాళ్ళు మనకి ఓపెన్ చేసేటట్టు చూడండి. ఫస్ట్ మీరు బటర్ఫ్లైకి డైరెక్ట్గా వెళ్లకుండా ఈ రెండు అరికాళ్ళు కూడా ఈ విధంగా పైకి చూసేటట్లుగా, ఈ పాదం పైకి చూసేటట్లుగా, తర్వాత ఈ పాదం కూడా పైకి చూసేటట్లుగా ఫస్ట్ ఉంచండి. ఇలా అలవాటు చేయండి. ఫస్ట్ అలవాటు చేస్తే మనకి ఇక్కడ అనేది బాగా స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫింగర్స్ని ఇంటర్లాక్ చేయాలి, స్ట్రైట్గా ఉండాలి. మన స్పైనల్ కార్డ్ స్ట్రైట్గా ఉండాలి, మన బేస్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి నెమ్మదిగా క్లోజ్ యువర్ ఐస్, నెమ్మదిగా బ్రీతింగ్ తీసుకుంటూ రెండు మోకాళ్ళని పైకి ఎంతవరకు వస్తే అంతవరకే చేయాలి. బ్రీతింగ్ని నెమ్మదిగా వదిలేస్తూ డౌన్ చేయాలి, తీసుకుంటూ పైకి. ఇలా మీరు 3 minutesకి తగ్గకుండా ప్రతిరోజు చేసుకోవాలి. మీరు ఏ ట్రైమిస్టర్లో ఉన్నా కూడా ఈ బటర్ఫ్లై అనేది కూడా ఎప్పుడు కూడా మనకు సేఫెస్ట్ ఆసనం అనమాట. బద్ధకోణాసనం అనేది, బద్ధకోణాసనం అంటాం మనం దీన్ని, భద్రాసనం అని అంటాం అనమాట. దీన్ని మళ్ళీ మనం బటర్ఫ్లై మూమెంట్ లాగా కళ్ళు మూసుకోవాలి. జస్ట్ మనం పైకి క్రిందకి మూమెంట్ ఇస్తూ ఉండాలి. మూమెంట్ ఇస్తూ ఉన్నప్పుడు మనకి ఎక్కడైతే కదలికలు బాగా ఉన్నాయో మనసుని అక్కడ మాత్రమే ఉంచాలి. బ్రీతింగ్ తీసుకుంటూ వదులుతూ నెమ్మదిగా సహజంగా జరిగేటువంటి శ్వాసని గమనించుకుంటూ ఇది 3 minutesకి తగ్గకుండా ప్రతిరోజు చేసుకోవాలి. ఓకే, ఇలా అయిన తర్వాత మళ్ళీ మనం చేతులను తీసేస్తున్నాం. బ్రీతింగ్ తీసుకుంటూ రెండు చేతుల్ని అరచేతుల్ని మోకాలు కింద ఉంచేసి నెమ్మదిగా రెండు మోకాళ్ళని కలిపేస్తున్నాం. నెమ్మదిగా అరచేతిని మోకాలు పైకి తీసుకొని వచ్చి ఈ విధంగా ఉంచేసి చిన్నగా డౌన్ చేయాలి. మళ్ళీ సడన్గా చేయకూడదు, అక్కడ చాలా సెన్సిటివ్ నెర్వ్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా స్ట్రెచ్ అవుతూ బాగా ఎక్కువ ఓవర్ స్ట్రెచింగ్ అయినా మనకి ఇబ్బంది. కాబట్టి ఇన్హేల్ అండ్ ఎక్సేల్, ఈ విధంగా 10 to 15 times చేసుకోవచ్చు. ఇది బేసిక్ అమ్మ. ఇది ఏ ట్రైమిస్టర్లో కూడా మనం ప్రతిరోజు మనం డైలీ చేసుకోవాల్సింది. ఈవెన్ ప్రెగ్నెన్సీ కాదు, ఎప్పుడైనా సరే. నెమ్మదిగా బాడీని లెఫ్ట్కి టర్న్ చేయాలి, రైట్కి టర్న్ చేయాలి, లెఫ్ట్కి టర్న్ చేయాలి, రైట్కి. ఇలా 4-5 times. కాళ్ళ మధ్య దూరం కొలుచుకోవాలి. ఈ మోకాల నుంచి ఈ మోకాలకి మధ్య దూరం మనకి ఈ దూరం ఎంతైతే ఉందో అంత దూరం మాత్రమే ఉంచుకోవాలి. నెక్స్ట్ ఈ మోకాల నుంచి ఈ అరచేతికి ఎంత దూరం అయితే ఉందో అంత దూరాన్ని మనం ఉంచుకోవాలి. ఫింగర్స్ని కంప్లీట్గా మనం ఓపెన్ చేయాలి. ఫింగర్స్ని కంప్లీట్గా ఓపెన్ చేయాలి. టోస్ని రెండింటిని కూడా కలిపి ఉంచాలి. ఎదురుగా చూడాలి. ఫస్ట్ మనం స్టేబుల్గా ఉండాలి. మన బాడీ పొజిషన్ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఎంత రిలాక్స్గా ఉందనేది అబ్జర్వ్ చేసుకోవాలి. అంతేగాని సడన్గా ఈ పొజిషన్లోకి వచ్చేసి స్టార్ట్ చేయకూడదు. ఎప్పుడు కూడా బ్రీతింగ్ బాగా తీసుకోవాలి. బ్రీతింగ్ని వదిలేస్తూ హెడ్ డౌన్, స్పైన్ని బాగా పైకి లిఫ్ట్ చేయగలగాలి. ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకే చెయ్యాలి. ఇక్కడ ఎక్కడా కూడా మనకు ఫోర్స్ లేదు, హాయిగా చేసుకోవాలి, ఆడుకుంటున్నట్లుగా ఉండాలి. ఇన్హేల్ అప్, ఎందుకంటే మనతో పాటుగానే బేబీ కూడా ఉంది కాబట్టి బేబీ కూడా ఇదే పోస్చర్ని ఆస్వాదిస్తున్నట్లుగా కలిసి చేస్తున్నట్లుగా మనం ఇమాజిన్ చేసుకుంటూ ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఒక 10 to 15 times మినిమం చేసుకోవాలి. ఇది కూడా ప్రతిరోజు. ఇన్హేల్ అప్, ఎక్సేల్. మలాసనం పొజిషన్లోకి మనం వచ్చేస్తున్నాం ఇప్పుడు. ఇది బెస్ట్ పొజిషన్. ఓకే, కాన్స్టిపేషన్ ఇష్యూస్ రాకుండా మనం మెయిన్గా చూస్తాం. కానీ ప్రెగ్నెన్సీ అప్పుడు నార్మల్ డెలివరీ అవ్వడానికి ఈ పొజిషన్ చాలా మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది.
ఇటువంటి కండర వ్యవస్థ అనేది మనకి బాగా స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట, బలంగా అవుతుంది. నెక్స్ట్ చేతులు రెండు సపోర్ట్ ఉంచుకుంటూ అరచేతులు ఇలా ఉంచేసి ఈ మోచేతితో ఈ మోకాలుని వెనక్కి నెడుతూ ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి ఈ ఏరియా మొత్తం కూడా మనకి ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ కండిషన్లో మనం ఒక 1.5 మినిట్ అయినా కనీసం ఉండాలి. రెండు కాళ్ళు స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఇలా అమృతాసనంలో కన్నా మనం బద్ధకోణాసనం, సుప్త బద్ధకోణాసనం అంటాం. ఈ పోచర్లో పడుకోవడం అనేది ఎప్పుడూ మంచిది. మీరు సపోర్ట్ ఉంచుకోండి. ఎక్కువసేపు పడుకోవాలనుకున్నప్పుడు జస్ట్ మీరు కష్టపడేది ఏం లేదు, దీంట్లో ఇలా పడుకోవడమే. ఇలా ఉన్నప్పుడు గ్యాప్ ఎక్కువ ఉందనుకోండి, గ్యాప్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తాం, ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఈ ప్రోబ్స్ని వాడుకోవచ్చు, లేకపోతే పిల్లోస్ని వాడుకోవచ్చు. చేతులు ఈ విధంగా పెట్టేసుకోవచ్చు, ఇలా అయినా పెట్టేసుకోవచ్చు. బాగా బ్రీతింగ్ బాగా అందాలంటే ఇలానే పెట్టుకోవచ్చు. చూడండి, ఈ ఏరియా మొత్తం కూడా ఓపెన్ అవుతూ ఉంది. అందువల్ల మనకి డయాఫ్రమ్ బ్రీతింగ్ అనేది బాగా జరుగుతుంది. కాబట్టి ఇది సేఫెస్ట్ అనమాట. మీరు ఎప్పుడు భోంచేసినా కూడా పడుకున్నప్పుడు ఊరికినే పడుకోకుండా ఈ విధంగా పడుకోవడానికి ప్రయత్నం. మన కంఫర్ట్గా ఉన్నంత దూరం ఉంచుకుంటూ నెమ్మదిగా హిప్ పార్ట్ని పైకి లేపాలంతే. ఏం చేయొద్దు, మీరు హిప్ని పైకి రైజ్ చేయాలంతే. ఎంతవరకు మీరు చేయగలిగితే అంతవరకే చేయండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళతో మీరు ఊహించుకొని ఈ పోచర్ ఎలా ఉంది కదా అని ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. మీరు ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్తో చేస్తారో అంతవరకే చేయాలి. నెమ్మదిగా ఎక్సైల్ చేస్తూ డౌన్. ప్రెగ్నెన్సీ వాళ్ళు ఈ పొట్ట మనకు పైకి ఉంటుంది కదా అండి, దీన్ని చేయగలుగుతారా అని అంటారు. చాలా ఈజీగా చేస్తారు, చాలా ఈజీగా చేస్తారు. మళ్ళీ తీసుకుంటూ అప్, కంప్లీట్గా బ్రీతింగ్ తీసుకుంటూ అప్. మినిమం మాత్రం 10 సెకండ్స్ ఖచ్చితంగా ఉండడానికి ట్రై చేయండి. స్లోలీ డౌన్. బ్యాక్ పెయిన్ రాకుండా, అలానే టైల్ బోన్ పెయిన్ రాకుండా ఇవన్నీ కూడా తర్వాత. నెక్స్ట్ మనకి అనంతాసనం. అనంతాసనం పెళ్ళికి పెయిన్ వస్తుంది చాలామందికి, అది రాకుండా ఇది చాలా హెల్ప్ఫుల్. ఫస్ట్ మనం 2 బొటన వేళ్ళు కూడా ఒకే లైన్లో ఉండే విధంగా మనం ఈ హిప్ని మనం స్ట్రెచ్ చేసుకోవాలి. కొంతమందికి ఎక్కువ తక్కువలో ఉంటుంది. చూడండి, ఫస్ట్ ఇలా ఉంటుంది ఎక్కువ తక్కువ, ఇలా ఉంటుంది ఎక్కువ తక్కువ. దీన్ని ఇలా కాకుండా స్ట్రెచ్ చేసుకొని 2 వేళ్ళు ఒకదాని మీద ఒకటి ఉండేటట్లుగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. హ్యాండ్ చెస్ట్ దగ్గర సపోర్ట్ ఉంచుకుంటూ నెమ్మదిగా మీరు లేపగలిగినంత హైట్గా మీరు కాళ్ళు లేపండి. ఎక్సలేషన్ చేస్తూ డౌన్ చేస్తాం. సో చిన్ముద్రలో ఉంచుతాం. చూపుడు వేలు బొటన వేలు కలిపి ఉంచుతాం. వెన్నెముకని స్ట్రైట్గా ఉంచుకుంటాం. నెక్స్ట్ మనం నాసికా ముద్ర అంటాం. ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ని లోపలికి ఫోల్డ్ చేస్తాం. ఈ రింగ్ ఫింగర్ మనకి ఈ పెద్ద ఫింగర్తోనే మనకి చేస్తాం కాబట్టి రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేయటం, అలానే రిలీజ్ చేయడం చేస్తాం. కాబట్టి ఈ బొటన వేలు, ఈ ఉంగరం వేలుతో ఫస్ట్ బొటన వేలు మనం రైట్ హ్యాండ్ తీసుకున్నాం కాబట్టి బొటన వేలు రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేయడానికి, ఓపెన్ చేయడానికి, ఈ రింగ్ ఫింగర్ మాత్రం లెఫ్ట్ నాస్ట్రిల్ని ఓపెన్ చేయడానికి, అలానే క్లోజ్ చేయడానికి మనం వాడతాం. ఓకే, ఇప్పుడు ఈ బొటన వేలుతో రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేయాలి. చేసి ఎడముక్తార గాలి తీసుకుంటూ తలపైకి ఫస్ట్ మనం చేయాల్సిందే. ఎడముక్కు ద్వారానే గాలి వదిలేస్తూ తల కిందకి. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, అనులోమ విలోమ రైట్తో తీసుకోవాలి, లెఫ్ట్తో వదిలేయాలి, లెఫ్ట్తో తీసుకోవాలి, రైట్తో వదిలేయాలి. మనం లెఫ్ట్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి లెఫ్ట్తో ఇన్, రింగ్ ఫింగర్తో మనం ఈ ముక్కుని క్లోజ్ చేసేస్తున్నాం. రైట్తో అవుట్. మళ్ళీ మనం ఈ బొటన వేలుతో ఈ ముక్కుని క్లోజ్ చేసేస్తున్నాం. తీసుకుని బొటన వేలుని క్లోజ్ చేసి లెఫ్ట్తో అవుట్. మళ్ళీ లెఫ్ట్తో తీసుకుంటున్నాం, క్లోజ్ చేస్తున్నాం, రైట్తో అవుట్. రైట్తో తీసుకుంటున్నాం, క్లోజ్ చేస్తున్నాం, లెఫ్ట్తో అవుట్. ఈ విధంగా 8 సార్లు చేసుకోవాలి. మళ్ళీ అరచేతిని రబ్ చేసుకుంటూ మీరు 10 టైమ్స్ 15 టైమ్స్ ఎంతసేపు చేసుకోవచ్చు. నెమ్మదిగా ఎడమ అరచేతిని తీసుకోవాలి. ఫస్ట్ నావెల్ మీద ఉంచాలి. మీరు పొట్ట భాగాన్ని టచ్ అయ్యేటట్లుగా ఉంచుకుంటూ క్లాక్ వైజ్ రొటేషన్ 1 2 3 4 క్లాక్ వైజ్ టు యాంటీ క్లాక్ వైజ్. మీ చేతుల ద్వారా వచ్చేటువంటి స్పర్శతో మీరు ఎంతో
ప్రేమగా మీరు ఆ స్పర్శని మీ బేబీకి టచ్ అవుతున్నట్లుగా అనుభూతి చెందుతూ చేయాలి. నెమ్మదిగా చేసుకుంటూ అరచేతులు చూస్తూ జై గురుదేవ్.